రాకెట్ వేగంతో దూసుకుపోయిన బంగారం ధర ఒక్కసారిగా క్రాష్ అయింది. 24 గంటల వ్యవధిలోనే 20,000 రూపాయలు పడిపోయింది. అయితే అంతకు ముందు వారం రోజుల్లో పెరిగిన మొత్తమే తగ్గడంతో పతనం భారీగా కనిపించినా ఇప్పటికీ 10 గ్రాముల గోల్డ్ రేటు 1,60,000 స్థాయిలోనే ఉంది. మరి ఈ పతనం తాత్కాలికమా లేక దీర్ఘకాలంగా కొనసాగుతుందా? అయితే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు బంగారం కొనాలా లేక మరికొంతకాలం వెయిట్ చేయాలా అని బంగారం ప్రియులు, ఇన్వెస్టర్లు డైలమాలో ఉన్నారు. బంగారం ధరలు సడన్ గా యూటర్న్ తీసుకోవడానికి ముఖ్య కారణం అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ పేరుని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడమే. కొత్త ఫెడ్ చైర్మన్ గా కెవిన్ వార్ష్ ని ఎంపిక చేయడంతో డాలర్ బలం పుంజుకుంది. ఈ మధ్య కాలంలో ఇండియా, చైనా వంటి దేశాలు డాలర్ నిల్వలను తగ్గించుకొని గోల్డ్ రిజర్వ్ పెంచుకోవడంతో బంగారం ధరలు ఈ స్థాయిలో పెరిగాయి. అయితే డాలర్ ప్రాముఖ్యత తగ్గడానికి డొనాల్డ్ ట్రంప్ ఏ మాత్రం అంగీకరించే అవకాశమే లేదు. డాలర్ ఆధిపత్యానికి పోటీ అవుతుంది అనుకుంటే యుద్ధానికి దిగుతారు. గోల్డ్ మార్కెట్ ను నియంత్రించేందుకు ప్రయత్నిస్తారు. గోల్డ్ క్రాష్ కి మరొక కారణం డిమాండ్ తగ్గడం. గత 2 ఏళ్లలోనే బంగారం ధర 3 పైగా పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ భారీగా తగ్గింది. 2024 ప్రారంభంలో 50,000 రూపాయలకు అటు ఇటుగా ట్రేడ్ అయిన 10 గ్రాముల బంగారం 2026 జనవరిలో 1,80,000 మార్కును దాటి 1,60,000కు దిగొచ్చింది. రానున్న 6 నెలల కాలంలో గోల్డ్ రేట్లు మరింత పడే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత స్థాయి నుంచి కనీసం 40,000 రూపాయలు అంటే 1,20,000 వరకు బంగారం ధర దిగి రావచ్చని మార్కెట్ నిపుణుల అభిప్రాయం. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో 10 గ్రాముల గోల్డ్ రేటు 1,00,000 రూపాయలకు పతనం కావచ్చని కొందరు అనలిస్టులు భావిస్తున్నారు. ప్రస్తుతం హై రేటుకు బంగారం కొనడం కంటే కొంతకాలం వేచి చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. బంగారం ధరని అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. మార్కెట్లో డిమాండ్, సప్లైతో పాటు ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో మార్పుల ఆధారంగా రానున్న కాలంలో గోల్డ్ రేట్లో హెచ్చు తగ్గులు ఉంటాయి. పెట్టుబడి సాధారణంగా చూసే వాళ్ళు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు ఆర్థికవేత్తలు.